Hi students, welcome to Cornea Physics classes. So AP Junior Inter IP series lo nana 8 mark series lo thermodynamics we already completed, oscillations lo second question we already completed, damn sure questions lo one of the question nana. So adi kuda manam complete chesam. Ippudu daniki related ga inko question cheptunnam nana. Total oscillations lo 3 questions unnai, అందులో second question I already completed. Now oscillations 8 marks, damn sure ga వచ్చే another question, third question nana. So oscillations lo third question 8 marks question chudnana. So show that is most important board model paper 1 AP lo chudnana 15 16 17 18 19 20 22 24. So here expected question nana. So gatti jagrataga chudu em ichadu. So show that motion of a simple pendulum is simple harmonic annadu. Nana manam ilantide previous question second question మనం కంప్లీట్ చేసాం ఆసిలేషన్స్ లో, నా ఛానల్లో ఉంటుంది, కావాల్సిన వాచ్ చేయండి అన్న. సో అక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న, గుర్తుందా? ఒక్కసారి అది చూడు, నీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు నేను చెప్పేది నీకు ఇక్కడ అర్థమవుతుంది. అందుకే ఉదాహరణకు లింక్ నాన్న. సో సెకండ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాం. సో అసలు ఎస్హెచ్ఎం అంటే ఏంటి సార్? సింపుల్ హార్మోనిక్ మోషన్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, అది ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాచ్ చేయండి. ఇప్పుడు ఇంకొకసారి రివైజ్ చేస్తాను. సో ఏ బాడీ is said to be in SHM if it moves to and fro motion about the mean position such that at any point acceleration is directly proportional to displacement but in opposite direction and acceleration is directed towards the mean position. So దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సింపుల్ పెండులం తీసుకొని సాల్వ్ చేసాం, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. షో దట్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం ఈ సింపుల్ హార్మోనిక్. సో నువ్వు సింపుల్ పెండులం తీసుకొని అది ఎస్హెచ్ఎం చేస్తా ఉంది అని ప్రూవ్ చేయి. తర్వాత అండ్ హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్. సింపుల్ పెండులము ఎస్హెచ్ఎంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంది, అది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉంది సింపుల్ పెండులం అని ప్రూవ్ చేసిన తర్వాత టైం పీరియడ్ని డిరైవ్ చేయి. ఓకేనా? సో టైం పీరియడ్ని డిరైవ్ చేయి. వాట్ ఈస్ ద సెకండ్స్ పెండులం అన్నాడు. సరే సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? సో జాగ్రత్తగా చూన్నానా, వెరీ సింపుల్. సో ఫస్ట్ ఎస్హెచ్ఎం, ఇది ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్లో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. 3 కండిషన్స్ టు బి ఫాలోడ్. ఏదన్నా ఒక మోషన్ ఎస్హెచ్ఎం చేయాలి అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఫస్ట్, నువ్వు తీసుకున్న బాడీ ఎస్హెచ్ఎం చేయాలి, సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అంటే టు అండ్ ఫ్రో చేయాలి అబౌట్ ద మీన్ పొజిషన్. Acceleration is directly proportional to displacement but in opposite direction. Acceleration directed towards the mean position. So ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసింది నాన్న, వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. సో సింపుల్ పెండులం అంటే సింపుల్ అరేంజ్మెంట్ నాన్న. ఏం సింపుల్ అరేంజ్మెంట్? సో ఒక స్ట్రింగ్ తీసుకుంటావు, ఆ స్ట్రింగ్ యొక్క ఎండ్కి మనము రిజిడ్ సపోర్ట్. రిజిడ్ సపోర్ట్ అంటే నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. ఆ రిజిడ్ సపోర్ట్కి వన్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అటాచ్ చేస్తావు, అదర్ ఎండ్ బాబ్ విత్ ఏ హుక్ ఉంటుంది. ఆ మెటల్ స్పియర్, దాన్ని మనం బాబ్ అంటాం. మెటల్ స్పియర్ హ్యావింగ్ ఏ హుక్ వేర్ అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈస్ టు బి టైడ్. సో ఇది సింపుల్ పెండులం అంటాం. సో ఈ సింపుల్ పెండులంని జస్ట్ మూవ్ అసైడ్. సో దీన్ని కొద్దిగా పుల్ చేసి రిలీజ్ చేయి, అప్పుడు ఏమవుతుంది? విచ్ మేక్స్ టు అండ్ ఫ్రో. కాబట్టి ఫస్ట్ థింగ్ ఆల్రెడీ కంప్లీటెడ్, టు అండ్ ఫ్రో అండ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. ఇలా వెళ్ళింది, ఇలా రావాలంటే టువర్డ్స్ ద మీన్ పొజిషన్. ఇలా వెళ్ళింది, ఇలా రావాలన్న మీన్ పొజిషన్. మీకు ఆల్రెడీ చెప్పాను, మీన్ పొజిషన్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్. సో ఇక్కడ స్టార్ట్ అయింది, సో నువ్వు ఇలా మూవ్ చేస్తున్నావు. సో అక్కడ ఆగిపోతున్నాను, నువ్వు రిలీజ్ చేసిన వెంటనే ఇట్ మేక్స్ ఫ్రో మోషన్. సో టు మోషన్, ఫ్రో మోషన్. సో అండ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్ బట్ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎలా ప్రూవ్ చేస్తాం సార్? ఒక్కసారి చూడన్నా, దీన్ని 3Dలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడమ్మా. సో ఇక్కడ 3Dలో చూడన్నా. సో 3Dలో ఇది పెండులం నాన్న, సింపుల్ పెండులం. ఇది రిజిడ్ సపోర్ట్ నాన్న, జాగ్రత్తగా చూడు. ఇక్కడ రిజిడ్ సపోర్ట్, వన్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇక్కడ అటాచ్ చేసాం, అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఒక ఆబ్జెక్ట్కి అటాచ్ చేసాం. దిస్ ఈజ్ యువర్ మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఏమర్థమవుతుందా? ఇది మీన్ పొజిషన్, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ నాన్న, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని పుల్ అసైడ్. ఎందుకంటే ఎస్హెచ్ఎం చేయాలి అంటే 3 కాన్ఫిగరేషన్స్. ఒకటి టు అండ్ ఫ్రో, ఇంకోటి యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, యాక్సిలరేషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. సో ఈ 3 సాటిస్ఫై కావాలి. అందులో 2 ఇక్కడే సాటిస్ఫై చేస్తా, ఇంకొకటి డెరివేషన్ చేస్తా. తర్వాత టైం పీరియడ్ కూడా కనుక్కోమన్నాడు, తర్వాత సెకండ్స్ పెండులం కూడా కనుక్కోమన్నాడు. సరే ఎలా సార్? చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ దీన్ని పుల్ అసైడ్, ఎస్ సార్. సో దీన్ని పుల్ అసైడ్ చేశాను. సో జాగ్రత్తగా చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ ఉందా బాబు, రైట్?
ఎస్ సార్, దీన్ని నేను పుల్ అసైడ్ ఉన్నప్పుడు సర్టెన్ యాంగిల్, జాగ్రత్తగా చూడన్నా, సర్టెన్ యాంగిల్ ఈస్ దేర్, క్లియర్. సో ఫస్ట్ బాబ్ ఇక్కడ ఉంది, రైట్, ఐఎమ్ మేకింగ్ సమ్ యాంగిల్ హియర్, జస్ట్ పుల్ అసైడ్. ఈ బాబ్ని ఇలా పుల్ అసైడ్ చేశాను, ఎస్ సార్, ఇలా పుల్ చేసి వదిలేస్తాను రా. వదిలేసినప్పుడు ఇట్ మేక్స్ టు అండ్ ఫ్రో ఆసిలేషన్స్. ఫస్ట్ పాయింట్ కంప్లీటెడ్. SHM డెఫినేషన్. సో సింపుల్ పెండులం తీసుకున్నా, ఇది సింపుల్ పెండులం, వన్ ఎండ్ రిజిడ్ సపోర్ట్, అదర్ ఎండ్ ఈస్ బాబ్. నౌ ఇప్పుడు నేను జస్ట్ పుల్ అసైడ్ అండ్ ఐ గెట్ రిలీజ్డ్. Then what happens? Which makes to and fro oscillations. First point completed and is directed towards the mean position. Ee line chudana, directed towards the mean position. Third point also completed. Inga second point prove cheyalra. Em second point prove cheyala, acceleration is directly proportional to displacement but in opposite direction ani prove cheyala. Okay sir, danni ela prove chestam sir. So idi simple pendulum, but danni ela prove chestam? To and fro acceleration towards the mean position మెయింటైన్ అవుతా ఉంది, రైట్. ఇప్పుడు దీన్ని ఎలా మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తాం? సెకండ్ థింగ్ నాన్న, మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలి. సరే, సెకండ్ మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలి. ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాం సార్? సో సింపుల్ నాన్న, జాగ్రత్తగా చూడమ్మా. సో దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాము అంటే, ఫస్ట్ నాన్న, సో డ్రా ద సింపుల్ పెండులం. సో ఒక సింపుల్ పెండులంని డ్రా చేయి. సో దిస్ ఈస్ ద రిజిడ్ సపోర్ట్, వన్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ అటాచ్డ్ టు ఇట్, రైట్, other end is connected to metallic sphere. So danne bob antam. This is your bob. Idi mean position. Yes sir, clear? Okay sir. Now ippudu idi simple pendulum, okay, idi to and fro chesta untundi. If you pull aside and release, it makes to and fro and acceleration is directly towards the mean position. 2 points completed. A proportional to -x prove cheste appudu simple pendulum is SHM అని చెప్పొచ్చు. తర్వాత టైం పీరియడ్ చెప్పాలి, తర్వాత సెకండ్స్ పెండులం గురించి చెప్పాలి, అది 8 మార్క్స్. ఓకే సార్. సరే, ఫస్ట్ ఒక సింపుల్ పెండులం తీసుకుందాం. ఈ సింపుల్ పెండులం యొక్క లెంత్ని L అనుకోనా. సో లెట్ us కన్సిడర్ ఏ సింపుల్ పెండులం హ్యావింగ్ లెంత్ L అండ్ మాస్ M. సో దీనికి మాస్ M అంటానా. సో లెట్ us కన్సిడర్ ఏ సింపుల్ పెండులం ఆఫ్ లెంత్ L అంటాం. సో ఈ సింపుల్ పెండులం యొక్క లెంత్ L అండ్ ఈ బాబ్ యొక్క మాస్ M అనుకోనా, రైట్. ఓకే సార్. నౌ విచ్ ఈస్ సస్పెండెడ్ టు ఏ రిజిడ్ సపోర్ట్, క్లియర్. ఓకే సార్. ఫస్ట్ స్టెప్ ఏం చెప్తానా, కన్సిడర్ ఏ సింపుల్ పెండులం. ఓకే సార్. లెంత్ L సార్, మాస్ M. ఎక్కడ సస్పెండ్ చేశారు సార్? రిజిడ్ సపోర్ట్. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? నౌ ఇప్పుడు దీన్ని పుల్ అసైడ్ నాన్న, జస్ట్ బాబ్ని పుల్ అసైడ్ తీమా. సో జస్ట్ బాబ్ మేక్ ఏ పుల్ అసైడ్. ఇక్కడ తీసుకొని వస్తాను బాబ్ని, రైట్. సో బాబ్ని ఇప్పుడు ఇక్కడ తీసుకొని వస్తున్నాం నాన్న. సో జస్ట్ బాబ్ పుల్ అసైడ్. ఎస్ సార్. సో ఎంత డిస్ప్లేస్మెంట్తో పుల్ చేస్తున్నాం సార్ అంటే ఎక్స్ డిస్టెన్స్. అందరికి అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడన్నా. సో సెకండ్ కండిషన్ నేను ప్రూవ్ చేస్తాను, ఏ ప్రపోర్షనల్ టు -x. ఇది ఎట్లా నువ్వు రిలీజ్ చేస్తే టు అండ్ ఫ్రో డైరెక్టెడ్ టువర్డ్స్ మీన్ పొజిషన్ యాక్సిలరేషన్. 2 పాయింట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడే ఇంకొక పాయింట్ చెప్పాలా, ఏ ప్రపోర్షనల్ టు -x. దానికోసం ఏం చేస్తానా, కన్సిడర్ ఏ సింపుల్ పెండులం, లెంత్ L సార్, మాస్ M. ఎక్కడ సస్పెండ్ చేస్తారు సార్? రిజిడ్ సపోర్ట్. నౌ బాబ్ పుల్ అసైడ్, సైడ్కి పుల్ చెయ్యి. ఎంత డిస్టెన్స్లో సార్? x. which makes an angle theta here, vertical angle. సో ఎంత యాంగిల్తో పుల్ చేస్తున్నావు సార్ అంటే థీటా యాంగిల్తో పుల్ చేస్తాను. అందరికి అర్థమవుతుందా? సో కన్సిడర్ ఏ సింపుల్ పెండులం ఆఫ్ లెంత్ L, మాస్ M సస్పెండెడ్ టు ద రిజిడ్ సపోర్ట్. నౌ బాబ్ పుల్ అసైడ్ విత్ డిస్టెన్స్ x మేకింగ్ అన్ వర్టికల్ యాంగిల్ థీటా. అందరికి అర్థమవుతుంది నాన్న. నౌ ఈ పొజిషన్ దగ్గర నువ్వు రిలీజ్ చేస్తే టు అండ్ ఫ్రో యాక్సిలరేషన్ డైరెక్ట్ టు మీన్ పొజిషన్, రైట్. బట్ నా టార్గెట్ ఏ ప్రపోర్షనల్ టు -x. దట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. సరే సార్. సో ఫస్ట్ సింపుల్ పెండులం దీన్ని ఇలా పుల్ అసైడ్ చేశాను, మేకింగ్ అన్ వర్టికల్ యాంగిల్ థీటా, రైట్. హౌ మెనీ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ బాబ్? ఫస్ట్ అది చేయనా. సో ఈ బాబ్ మీద ఎన్ని ఫోర్సులు యాక్ట్ అవుతాయి సార్ అంటే, ఫస్ట్ ఫోర్స్ నానా గ్రావిటేషనల్ ఫోర్స్ mg. సో ప్రతి ఒక్క ఆబ్జెక్టు అర్త్ అట్రాక్ట్ చేసుకుంటుంది కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సర్టెన్ ఫోర్స్. సో దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. బట్ ఎంజీని రిజాల్వ్ చేయనా. సో విచ్ మేక్ సర్టెన్ యాంగిల్. ఈ ఎంజీ ఈ డిస్ప్లేస్మెంట్ ఎక్స్కి సర్టెన్ యాంగిల్ ఉంది కాబట్టి రిజాల్వ్ దిస్ ఎంజీ. ఈ ఎంజీని స్ప్లిట్ చేయి, వెక్టార్స్లో చెప్తారు నాన్న. సో ఎంజీ రిజాల్వ్ ఇంటూ 2 కాంపోనెంట్స్.
ఏమందరికి అర్థమవుతుందా? సో పెండులంని పుల్ అసైడ్ మేకింగ్ అన్ వర్టికల్ యాంగిల్ థీటా అట్ దిస్ పొజిషన్. సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ మెటల్ స్పియర్? ఫస్ట్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ mg. mgని రిజాల్వ్ చేయి, 2 కాంపోనెంట్స్. బాబు రిజాల్వ్ చేయడం అంటే xy ప్లేన్లో పెట్టడం అని అర్థం. దాని యొక్క కాంపోనెంట్స్ రాయండి అని చెప్పడం. సో కాబట్టి mg దీన్ని రిజాల్వ్ చేయి xy ప్లేన్. ఎస్ సార్. యాంగిల్ ఇక్కడ ఉందమ్మా, జామెట్రీ కరస్పాండింగ్ యాంగిల్, సేమ్ యాంగిల్ అలాంగ్ ద లైన్. కరస్పాండింగ్ యాంగిల్ లైన్లో ఉండేది సేమ్ ఉంటుందన్న కరస్పాండింగ్ యాంగిల్. ఎస్ సార్. నౌ సో యాంగిల్ ఎక్కడైతే ఉందో జామెట్రీ వైజ్ ఇక్కడ కూడా యాంగిల్ ఉంటుంది. ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడ కాస్. సింపుల్ నాన్న. ఇది ఆల్రెడీ మోషన్ ప్లేన్లో కూడా నేను చెప్పింటాను. ప్రొజెక్టైల్ మోషన్లో కూడా 4 మార్క్స్ 2 మార్క్స్ మన ఛానల్లోనే ఐపీ వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ వాచ్ ఇట్. సరే, సో ఇక్కడ ఫస్ట్ mg రిజాల్వ్ చేస్తున్నాను, రైట్. జామెట్రీ వైజ్ కరస్పాండింగ్ యాంగిల్ సేమ్. సో యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. కాబట్టి mg కాస్ థీటా. యాంగిల్ ఎక్కడైతే లేదో ఇక్కడ mg సైన్ థీటా. సింపుల్ నాన్న. సో mg కాస్ థీటా, mg సైన్ థీటా. సో ఇది నువ్వు ఖచ్చితంగా డయాగ్రామ్ బాగా నేర్చుకోవాలి నాన్న. ఇది కంపల్సరీగా డయాగ్రామ్ కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని సాల్వ్ చేయాలి. సరే, ఇటువరకు అందరికి అర్థమవుతుందా? సో ఇదే నేను 3Dలో చూపిస్తాను చూడనా. ఇటువరకు అర్థమవుతుంది కదా. లెంత్ ఎల్, మాస్ ఎం, పుల్ అసైడ్ మేకింగ్ అండ్ వర్టికల్ యాంగిల్ mg రిజాల్వ్ ఇంటూ 2 కాంపోనెంట్స్, జామెట్రీ వైజ్ థీటా, mg కాస్ థీటా, mg సైన్ థీటా. డయాగ్రామ్ గుర్తుపెట్టుకో. దీనికి పర్ఫెక్ట్గా mg కాస్ థీటా, ఇక్కడ mg సైన్ థీటా. mg యాంగిల్ లేకపోయినా మార్క్స్ కట్ చేస్తారు. జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకో. ఓకే. నౌ ఇక్కడ ఫోర్సెస్, పుల్లింగ్ ఫోర్స్ టెన్షన్ T, స్ట్రింగ్లో ఉండే ఫోర్స్ నాన్న టెన్షన్ T, రైట్. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకో. దీన్ని 3Dలో చెప్తానన్న. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకో. ఈ డయాగ్రామ్ ఎట్లుంటే అట్లా వెళ్ళినా. టేక్ స్క్రీన్ షాట్. రైట్. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇప్పుడు 3Dలో ఎలా ఉంటుంది చూడన్నా. ఓకే. సో 3Dలో ఒకసారి చూడన్నా. సో ఇక్కడ నేను బాబ్ లెంత్ ఎల్, అదో స్కేల్ ఇక్కడ పెట్టాను చూడన్నా, లెంత్ ఎల్. సో ఇక్కడ లెంత్ ఎల్ యూ కెన్ టేక్ ఇట్. ఇక్కడ లెంత్ మెజర్ చేయొచ్చు. ఎంత ఉంది సార్ అనేది ఇక్కడ మెజర్ చేయొచ్చు. లెంత్ ఎలా మెజర్ చేస్తామంటే సస్పెండెడ్, ఎక్కడ సస్పెండ్ చేసావో, ఎక్కడ అటాచ్ చేసావో అక్కడి నుండి సెంటర్ ఆఫ్ ద బాడీ, ఆ లెంత్ని ఎల్ అంటాం. ఓకే. సరే, లెంత్ ఎల్. అండ్ నెక్స్ట్ అమ్మా, సో లెంత్ ఎల్ ఓకే సార్. తర్వాత నెక్స్ట్ పుల్ అసైడ్, రైట్ సార్. ఇప్పుడు ఈ పుల్ అసైడ్ చేసాం, ఇలా ఉంది నాన్న, క్లియర్. ఇప్పుడు దీన్ని పుల్ అసైడ్, పుల్ అసైడ్. ఎస్ సార్. పుల్ అసైడ్ అన్నప్పుడు ఇక్కడ వర్టికల్ యాంగిల్, అందుకే అక్కడ ప్రొట్రాక్టర్ పెట్టాము చూడు. వర్టికల్ యాంగిల్ హియర్, వర్టికల్ యాంగిల్ చూడు ఎంత ఉంది అక్కడ, 30 degrees, రైట్. సో వర్టికల్ యాంగిల్ ఇక్కడ 30 degrees ఉందమ్మా. ఏమందరికి అర్థమవుతుంది? ఇక్కడ 30 degrees చూడన్నా, క్లియర్. 30 degrees. ఎస్ సార్. నౌ ఈ పాయింట్ దగ్గర ఇఫ్ యూ రిలీజ్ ఇట్, వాట్ హ్యాపెన్స్ నానా? ఈ పాయింట్ దగ్గర రిలీజ్ చేస్తే టు అండ్ ఫ్రో అండ్ యాక్సిలరేషన్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. ఎస్ సార్. బట్ ఇక్కడకున్నప్పుడు వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్? దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఫస్ట్ ఫోర్స్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎంత అంటే mg నాన్న. ఇక్కడిని ఇక్కడ తీసుకొస్తున్నాం కాబట్టి x ఉంటుంది. ఈ mgని రిజాల్వ్ చేస్తున్నాను నాన్న. సో 2 కాంపోనెంట్స్, క్లియర్. సో ఇక్కడ థీటా 30, ఇక్కడ కూడా థీటా. సో mg కాస్ థీటా, ఇక్కడ mg సైన్ థీటా. ఓకే. సో అప్పుడు ఇక్కడ నువ్వు సాల్వ్ చేశారనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్? సో చూడన్నా, ఇట్ మేక్స్ ఆసిలేషన్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఓకే. సో mg కాస్ థీటా, mg సైన్ థీటా. ఏమందరికి అర్థమవుతుందా? క్లియర్. ఓకే సార్. ఇక్కడ టెన్షన్ T ఉంటుంది, పుల్లింగ్ ఫోర్స్ టెన్షన్ T, స్ట్రింగ్లో ఉండే ఫోర్స్ టెన్షన్ T. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడన్నా. ఇప్పుడు నువ్వు ఇలా రిలీజ్ చేసిన వెంటనే ఎందుకు సార్ ఈ బాబు ఇలా లెఫ్ట్ సైడే వెళ్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ కాంపోనెంట్ అంటాం. ఏమా కాంపోనెంట్? mg సైన్ థీటా. నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉందిరా, ఈ బాబు నువ్వు రిలీజ్ చేసిన వెంటనే ఇలా పైకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు సార్ బాబు ఇలా కిందికే వెళ్తా ఉంది? డౌట్ వస్తుందిగా.
సో ఎందుకు సార్ అక్కడ అంటే నువ్వు ఫోర్సెస్ వేస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమా ఫోర్సులు సార్ అంటే ఎంజీ కాస్ థీటా, ఎంజీ సైన్ థీటా. సో ఎంజీ సైన్ థీటా ఈ డైరెక్షన్లో మెయింటైన్ అవుతాను చూడు. అంటే ఎంజీ సైన్ థీటా అనే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ బాబ్ని ఈ డైరెక్షన్లో పుల్ చేస్తుంది. అందుకే డైరెక్టెడ్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్ అని చెప్తాం. సో ఉన్నట్టుండి సార్ ఇక్కడ మీకు ఇలా రిలీజ్ చేసిన వెంటనే ఇలానే ఎందుకు వెళ్తుంది సార్ అంటే మీనింగ్ వచ్చేసి గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ ఎంజీ సైన్ థీటా అనే ఒక ఫోర్స్, ఒక గ్రావిటేషనల్ ఫోర్స్, ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుందమ్మా. ఆ ఎంజీ సైన్ థీటా వల్ల ఈ బాబ్ ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. ఇలా పైకి వెళ్ళలేదు నాన్న, అర్థమవుతుందా? నువ్వు రిలీజ్ చేసిన వెంటనే ఎందుకు సార్ ఇలాగే వెళ్తుంది బాబ్ అంటే బికాస్ ఆఫ్ వన్ ఫోర్స్. ఏమా ఫోర్స్ సార్ అంటే ఎంజీ సైన్ థీటా. ఈ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవ్వడం వల్ల ఇట్ మూవ్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఏమందరికి అర్థమవుతుందా? ఇలా మూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫోర్సెస్ సేమ్ ఫోర్సెస్ ఎంజీ కాస్ థీటా, ఎంజీ సైన్ థీటా ఈ పక్క ఉంటుంది. సో మళ్ళీ ఎంజీ సైన్ థీటా వల్ల వన్స్ అగైన్ ఇట్ మేక్స్ ఆసిలేషన్స్ అండ్ వన్స్ అగైన్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్. అలా మెయింటైన్ అవుతానే ఉంటుందమ్మా. సో కాబట్టి ఎంజీ సైన్ థీటా వల్ల ఆసిలేషన్ పర్ఫామ్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్గా ఉంటుంది. సో దట్ ఫోర్స్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ రైట్ రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. సో ఈ ఎంజీ సైన్ థీటాని ఏమంటాము? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల బాబిలా మూవ్ అవుతుంది అని చెప్పాను కదా నాన్న. ఆ ఎంజీ సైన్ థీటా అనే ఫోర్స్ని ఏమంటాము అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. అంటే అది రీస్టోర్ చేస్తుంది, మళ్ళీ తిరిగి అదే పొజిషన్కి తీసుకొని వస్తుంది అని అర్థం. సో దాన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఓకే రైట్. సో రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం నాన్న. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంజీ సైన్ థీటా వల్ల ఆసిలేషన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది రైట్. సో ఆ ఫోర్స్ వల్లే కదా డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్గా ఉంది కదా. చూడన్నా నువ్వు ఇలా పుల్ చేస్తున్నావు, ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతాను ఆపోజిట్. సో దాన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం రైట్. సో ఎంజీ కాస్ థీటా బ్యాలెన్స్డ్ విత్ టెన్షన్. దీనిలో నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నో నీడ్ ఆల్సో. బట్ రాస్తున్నాను నాన్న, T is equals to mg cos theta. So tension balanced with mg cos theta, but mg sin theta force vallane idi towards the mean position oscillate avutandi towards left side. Kati mg sin theta ane force ne restoring force antam, opposite to the displacement. Ila displace avutandi force ee direction opposite. So kabatti ikkada restoring force anedi act avutundi anna. Restoring force, ఆ రీస్టోరింగ్ ఫోర్స్ని మనం ఏమనుకుంటామంటే ఎంజీ సైన్ థీటా. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్గా ఫోర్స్ ఉంది సార్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, కాబట్టి దాన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటాను. ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. బట్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎస్ సార్. సో కాబట్టి ఎంఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. Now sir, m get cancelled out. Yes sir. A is equals to minus g sin theta. Yes sir. ఒక్కొక్క స్టెప్ వెరీ ఈజీ నాన్న, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే అయిపోతూ వెళ్తూ ఉంటుంది. వీటి వరకు అందరికి అర్థమైంది ఏం చెప్తున్నాను. కన్సిడర్ ఏ సింపుల్ పెండలం, లెంత్ L, బాబ్ మాస్ M, క్లియర్, సస్పెండెడ్ టు ద రిజిడ్ సపోర్ట్, pull aside making an vertical angle theta, forces acting mg cos theta, mg sin theta. mg resolve చేస్తున్నావు xy plane, corresponding angle geometry wise theta value same, mg cos theta, mg sin theta. mg cos theta balanced with tension, see. But mg sin theta ani unbalanced force, ఈ restoring force వల్ల it makes oscillations to and fro. సో కాబట్టి mg sin theta ఇలా వెళ్తా ఉంటుంది, బట్ ఎక్స్కి ఆపోజిట్గా. సో కాబట్టి రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఎంఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా, ఎంఎం క్యాన్సిల్, ఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ సైన్ థీటా. బట్ ఇక థీటా వాల్యూ ఇస్ వెరీ స్మాల్, జస్ట్ ఇలా పుల్ చేస్తున్నాను, వెరీ స్మాల్ యాంగిల్. సో థీటా వెరీ స్మాల్. సో థీటా వెరీ స్మాల్. ఎప్పుడైతే యాంగిల్ వెరీ స్మాల్ ఉంటుందో అకార్డింగ్ టు ట్రిగ్నామెట్రీ నానా, sin theta or tan theta always equals to theta. కరెక్ట్ ఆర్ నాట్? ట్రిగ్నోమెట్రీలో చెప్తారు నాన్న. సో ఎప్పుడైతే థీటా వాల్యూ వెరీ స్మాల్ ఉంటుందో అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రీ, sin theta tan theta always equals to theta. సో sin theta equals to theta, substitute here. అప్పుడు a is equals to minus g into theta. రైట్, థీటా క్యాలిక్యులేట్ చేయి. థీటా అంటే యాంగిల్, అంతేనా? థీటా అంటే యాంగిలే కదా. యాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్. బేసిక్ ఫార్ములా నాన్న, మ్యాథ్స్. ఎస్ సార్.
సో ఇక్కడ స్మాల్ యాంగిల్ అని ట్రీట్ చేస్తున్నాం. ఆ స్మాల్ యాంగిల్ ఎప్పుడైతే ఉంటుందో సైన్ వాల్యూ ఈక్వల్స్ టు టీటా వాల్యూ, సైన్ టీటా ఈక్వల్స్ టు టీటా. సో ఇప్పుడు టీటా కనుక్కో, టీటా అంటే యాంగిల్, యాంగిల్ ఫార్ములా ఆర్క్ బై రేడియస్. సో ఇప్పుడు నాన్న యాంగిల్ అంటే టీటా, ఆర్క్ అంటే నాన్న, ఆర్క్ అంటే ఇదే చూడన్నా, ఆర్క్ ఫార్మ్ ఎక్స్ బై రేడియస్ లెంత్ ఎల్, ఇదే రేడియస్. సెంటర్ టు సర్కంఫరెన్స్ లెంత్ ఎల్, యాంగిల్ ఆర్క్, ఆర్క్ బై రేడియస్. టీటా వాళ్ళు దీనిలో సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు యాక్సిలరేషన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ ఇంటూ ఎక్స్ బై ఎల్. రైట్ నౌ కాన్స్టెంట్స్ ఒప్పక పెట్టేసేనా, దెన్ వాట్ టు గెట్. సో కాన్స్టెంట్ ఒప్పక పెట్టేస్తే అప్పుడు ఏమవుతుందన్న, సో ఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. ఓకే, జీ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఆసిలేషన్, ఎల్ ఆల్సో కాన్స్టెంట్, కాన్స్టెంట్స్ ఒప్పక పెట్టేస్తాను, మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. క్లియర్ మా? ఓకే సార్. G is constant, L is also constant throughout the oscillation, length I am not changing. So G constant, L constant. ఆ కాన్స్టెంట్ బదులు ఒక ప్రపోర్షనాలిటీ సింబల్ పెట్టమ్మా. దెన్ వాట్ టు గెట్, A ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్స్ బదులు ప్రపోర్షనాలిటీ మైనస్ ఎక్స్. వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ SHM. So gatti simple pendulum is a SHM. So gatti motion of simple pendulum is always SHM. ఇది ఫస్ట్ పార్ట్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే SHM ప్రూవ్ చేయాలంటే 3 కండిషన్స్ టు బి ఫాలోడ్. ఫస్ట్ టు అండ్ ఫ్రో, నువ్వు జస్ట్ పుల్ అసైడ్ అండ్ రిలీజ్, టు అండ్ ఫ్రో. యాక్సిలరేషన్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్, ఎస్ సార్. యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఐ ప్రూవ్డ్ హియర్. ఎట్లా చేస్తాం సార్? ఒక్కసారి చూడమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిడర్ ఏ సింపుల్ పెండులం, లెంత్ ఎల్, మాస్ ఎం. సో రిజిడ్ సపోర్ట్ కనెక్ట్ చేసేస్తాం. Pull aside vertical angle theta. How many forces? Mg tension. Mg resolve by your geometry. Mg cos theta, Mg sin theta. ఈ Mg cos theta balanced with tension. T is equals to Mg cos theta, but Mg sin theta వల్లే oscillation perform అవుతా ఉంది. That Mg sin theta force, what to call it as an restoring force, displacement కి opposite గా ఉంది. కాబట్టి F is equals to minus Mg sin theta. న్యూటన్ సెకండ్ లా F is equals to ma, m cancel అవుతుంది. A is equals to minus G sin theta. Theta is very small, sin theta equals to theta. So అప్పుడు A is equals to minus G theta. Theta అంటే యాంగిల్, యాంగిల్ అంటే ఆర్క్ బై రేడియస్, ఆర్క్ అంటే x, రేడియస్ అంటే l. కాబట్టి G ఇంటూ x బై l. సో G బై ఎల్ మైనస్ G బై ఎల్, కాన్స్టెంట్స్ ఒప్పక రాసేస్తానా. సో ఇంటూ ఎక్స్. సో ఈ కాన్స్టెంట్స్ని ప్రపోర్షనాలిటీ సింబల్తో రీప్లేస్ చేస్తానా. ఏ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇది SHM. సో సింపుల్ పెండులం మోషన్ ఈజ్ SHM. తర్వాత వాడు ఏం కనుక్కోమన్నాడు? టైం పీరియడ్. కరెక్ట్ ఆర్ నాట్ చూడన్నా. సో సింపుల్ పెండులం ఈజ్ సింపుల్ హార్మోనిక్, ఎస్ సార్. ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. సో దీన్నే మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం ఈజ్ సింపుల్ హార్మోనిక్. నౌ ఏం కనుక్కోమన్నాడు సార్ అంటే టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, రైట్. సో టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్. ఓకే సార్, టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్. ఓకే, ఇప్పుడు టైం పీరియడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. సరే సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ టైం పీరియడ్? సో టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే వీ నో దట్. సో క్లారిటీగా రాద్దాం నాన్న. టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము అంటే వీ నో దట్ ఓకే. సో వీ నో దట్. సో యాక్సిలరేషన్ ఆఫ్ simple harmonic oscillator, acceleration of simple harmonic oscillator is, we know that acceleration of simple harmonic oscillator is A is equals to minus omega square y అంటాం నాన్న. సార్ ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు సార్. నాన్న ఎక్కువ ఆలోచన చేయొద్దు, ఇది ముందు క్వశ్చనే నాన్న. సో సెకండ్ క్వశ్చన్ మన ఛానల్లో వాచ్ చేస్తే నీకు క్లారిటీ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ ఆసిలేషన్స్లో యాక్సిలరేషన్ క్యాలిక్యులేట్ చేసాం, గుర్తుందా? డిస్ప్లేస్మెంట్, దాన్ని డిఫరెన్షియేట్ చేసి వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఫార్ములా వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై. కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ కావడం వల్ల ఒమేగా కాన్స్టెంట్ అనుకున్నాం. ఏ ప్రపోర్షనల్ టు మైనస్ వై, కాబట్టి SHM అని ప్రూవ్ చేసాం అక్కడ. ఆ ఈక్వేషన్ తీసుకుంటాను ఇక్కడ, దాన్నే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. సో ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్ ఈ సింపుల్ హార్మోనిక్ అలాంగ్ ఎనీ డయామీటర్, ఆ క్వశ్చన్లో లాస్ట్లో చెప్పింటాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై.
చూసుకోగాల్సిన రైట్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై అని ప్రూవ్ చేసి ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ యాక్సిలరేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం తెలుసునా? ఏంటి సార్? సింపుల్ పెండులంలో యాక్సిలరేషన్ ఇదే కదా వచ్చిండేది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. నాన్న ఆ క్వశ్చన్లో వై ఇస్ ద డిస్ప్లేస్మెంట్, ఇక్కడ ఎక్స్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్, కాబట్టి మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. క్లియర్? సో అక్కడ వై తీసుకున్నాం క్వశ్చన్లో, ఇక్కడ ఎక్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్. నౌ సో మనకు వచ్చింది యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, మనకు వచ్చింది యాక్సిలరేషన్ రాయనా. సో ఇప్పుడే మనం ప్రూవ్ చేస్తాం కదా సింపుల్ పెండులంలో యాక్సిలరేషన్ ఈక్వేషన్ మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్ రాయనా. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. ఓకే. సో జస్ట్ యాక్సిలరేషన్ ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేసిన తర్వాత ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో యాక్సిలరేషన్ ఫార్ములా తీసుకున్నా. సో యాక్సిలరేషన్ ఫార్ములా మైనస్ ఒమేగా స్క్వేర్ వై, అక్కడ వై డయామీటర్, ఇక్కడ ఎక్స్ డిస్ప్లేస్మెంట్, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. మనకు తెలిసిందే సింపుల్ పెండులంలో యాక్సిలరేషన్ ఈక్వేషన్ తీసుకున్నా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. కంపేర్. సో రెండు కంపేర్ చేయనా, దెన్ వాట్ టు గెట్? సో ఇఫ్ యూ కంపేర్, ఎస్ సార్, కంపేర్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్న, ఏ క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్. అప్పుడు కంపేర్ చేస్తే ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు జీ బై ఎల్, స్క్వేర్ ఆ పక్క పంపినా రూట్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ జీ బై ఎల్. బట్ ఒమేగా అంటే ఏంటి సార్? యాంగులర్ వెలాసిటీ అంటాం, గుర్తుందో లేదో నాన్న. సో ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ అంటాం. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాం, గుర్తుందా నాన్న. దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు, డిస్ప్లేస్మెంట్ 1 కంప్లీట్ రెవల్యూషన్ జరిగిందనుకో యాంగిల్ని 2π అంటాం బై టైం పీరియడ్ క్యాపిటల్ టీ అంటాం. ఒక్కసారి చూడు, యాంగులర్ వెలాసిటీ ఇది కూడా సెకండ్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసాము, ముందు క్వశ్చన్లో, వాచ్ దట్ వీడియో. సో యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. 1 కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే 360 డిగ్రీస్, 360 రేడియన్స్లో మారిస్తే 2π, దానికి బట్టే టోటల్ టైం క్యాపిటల్ టీ. సో ఒమేగాని టీటా బై టీ రాయొచ్చు, 1 కంప్లీట్ రొటేషన్ చేస్తే 2π బై టీ. సార్ ఇక్కడ 2π బై టీ ఎందుకు వస్తుంది సార్ అంటే ఇది 1 కంప్లీట్ ఆసిలేషన్ చేస్తూ ఉంది. ఇక్కడ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది 1 ఆసిలేషన్. సో 1 కంప్లీట్ ఆసిలేషన్ జరుగుతుంది కాబట్టి 2π విత్ రెస్పెక్ట్ టు టైం టీ. ఓకే సార్. నౌ సో ఒమేగా బదులు 2π బై టీ రాయి. సో 2π బై క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ జీ బై ఎల్. నీకు కావాల్సిన టైం పీరియడ్ రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేయమ్మా, అప్పుడు ఏమవుతుంది, దెన్ టీ బై 2π ఈజ్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్ నాన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎల్ బై జీ. నౌ 2π ఆప పంపినానా, సో మల్టిప్లై, అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π రూట్ ఎల్ బై జీ. సో వాట్ ఈజ్ యువర్ టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అని అడిగితే దిస్ ఈజ్ యువర్ ఫార్ములా నాన్న. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π రూట్ ఎల్ బై జీ. ఇది ప్రూఫ్. ఓకే. సో కాబట్టి ఇక్కడ సింపుల్ పెండులం ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేయాలి. ఓకే. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టైం పీరియడ్ కనుక్కోవాలి. టేక్ స్క్రీన్ షాట్. రైట్. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడన్నా, ఇక్కడ వరకు టోటల్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ కన్సిడర్ ఏ సింపుల్ పెండులం, లెంత్ ఎల్, మాస్ ఎం, సో కనెక్టెడ్ టు రిజిడ్ సపోర్ట్, సస్పెండెడ్ టు రిజిడ్ సపోర్ట్, పుల్ అసైడ్ విత్ అన్ వర్టికల్ యాంగిల్ theta, రైట్. ఫోర్సెస్ mg cos theta, mg sin theta. mg cos theta బ్యాలెన్స్డ్ విత్ టెన్షన్, mg sin theta దానివల్ల ఆసిలేషన్ జరుగుతుంది డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్గా. రీస్టోరింగ్ ఫోర్స్ F is equals to minus mg cos sin theta. సో F అంటే MA, MM క్యాన్సిల్, మైనస్ G sin theta. theta వెరీ స్మాల్, sin theta ప్లస్లో theta. theta అంటే ఆర్క్ బై రేడియస్, x బై ఎల్, కాన్స్టెన్స్ ఒక పెట్టేస్తానం, ప్రపోర్షనాలిటీ సింబల్. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్, సింపుల్ పెండులం. ఇప్పుడు టైం పీరియడ్ కావాలి. సో యూ ఆల్రెడీ నో దట్ యాక్సిలరేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ మైనస్ ఒమేగా స్క్వేర్ వై, ఇక్కడ ఎక్స్ ఉంది మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్, మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినది మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. కంపేర్ ఒమేగా స్క్వేర్ జీ బై ఎల్, ఒమేగా టీటా బై టీ, దాన్ని 2π బై టీ. సో టీ బై టీ తీస్తాను, టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π రూట్ ఎల్ బై జీ. ఇది క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి అడిగాడు, ఏమడిగాడు చూడన్నా, వాట్ ఈజ్ సెకండ్స్ పెండులం అన్నాడు. బాబు సెకండ్స్ పెండులం అంటే 2 సెకండ్స్లో ఒక ఆసిలేషన్ జరిగితే దాన్ని సెకండ్స్ పెండులం అంటాం. అంటే ఒక ఆసిలేషన్ జరగడానికి పట్టే టైం
2 సెకండ్స్ అయితే దాన్ని సెకండ్స్ పెండులం అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో జాగ్రత్తగా చూడనా ఇక్కడ సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక ఆసిలేషన్ జరగడానికి సో ఇక్కడ చూడమ్మా ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇలా ప్లేస్ చేశాను నాన్న రైట్ ఇప్పుడు ఇలా ప్లేస్ చేశాను ఇక్కడ చూడన్నా జస్ట్ ఐఎమ్ పుల్లింగ్ అసైడ్ ఎస్ సార్ ఈ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేస్తానా మళ్ళీ ఈ పొజిషన్ దగ్గర వస్తాను 1 ఆసిలేషన్ కరెక్ట్ ఆర్ నాట్ ఆ ఒక్క ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం 2 సెకండ్స్ అయితే దాన్నే సెకండ్స్ పెండులం అంటాం. సో జస్ట్ స్టాప్ వాచ్. సో ఇక్కడ స్టార్ట్ చేస్తానా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి రెండు మెయింటైన్ కావాలా ఇక్కడ సో 1.54 మెయింటైన్ అవుతాను. సో అక్కడ 2 సెకండ్స్ కనుక క్రియేట్ అవుతే ఒక ఆసిలేషన్కి సో దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సో ఇక్కడ చూడన్నా 1 కంప్లీట్ ఆసిలేషన్ చూడు ఒకసారి సో జాగ్రత్తగా చూడు 0 0 ఇక్కడ 0 సో జస్ట్ స్టార్ట్ సో అక్కడ 2 సెకండ్స్ మెయింటైన్ అవుతాయి ఒక ఆసిలేషన్ దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సో సింపుల్ పెండులం అని చెప్తాం నాన్న అర్థమవుతుందా. సో ఈ ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం ఓకే ఇలా 1 ఆసిలేషన్ మెయింటైన్ అవ్వడానికి పట్టే టైం 2 సెకండ్స్ ఇక్కడ వస్తే దాన్ని మనం ఏమంటామంటే సెకండ్స్ పెండులం అంటాం. అర్థమవుతుంది నాన్న రైట్. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి సార్ వర్డ్స్లో అనేది చూడన్నా బాబు దీన్ని వర్డ్స్లో ఎలా రాయాలి సార్ ఫస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ చేసుకో ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ చేసుకోనా ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ చేసుకో రైట్. ఇప్పుడు నేను చెప్పిండే ఆన్సర్ ఉంటుంది చూడు ఏమి ఇచ్చారు సార్ కన్సిడర్ సింపుల్ పెండులం లెంత్ ఎల్ మాస్ m సస్పెండెడ్ ఫ్రమ్ ఏ రిజిడ్ సపోర్ట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఇదే రైట్. లెట్ ద బాబ్ మేకింగ్ an angle theta with vertical. Now weight mg can be resolved into 2 components. mg cos theta balances the tension, mg sin theta restoring force, then f is equals to minus mg sin theta. So f ante ma is equals to minus mg sin theta, mm cancel, a is equals to minus g sin theta, theta small, sin theta theta. It will take screenshot. రైట్. సో అప్పుడు ఇక్కడ టీటా అంటే ఆర్క్ బై రేడియస్ ఎక్స్ బై ఎల్ ఇదంతా అవసరం లేదు డైరెక్ట్గా యాంగిల్ అంటే ఆర్క్ లెంత్ బై రేడియస్ అని రాసేసి డైరెక్ట్గా ఇది రాసేస్తే చాలు నాన్న. ఇక్కడ ఒకసారి చూడన్నా ఇదంతా అవసరం లేదు బాబు డైరెక్ట్గా ఇదంతా లేకోకుండా సింపుల్ స్టెప్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్ అని రాసేసి డైరెక్ట్గా ఈ స్టెప్ రాసేస్తే చాలు theta is equals to x by l. Take screenshot. సో అప్పుడు ఇక్కడ a is equals to minus g into x by l కాన్స్టెంట్స్ ఒక పెట్టేస్తాం దీని ప్రపోర్షనాలిటీ సింబల్ a ప్రపోర్షనల్ టు మైనస్ x సో సింపుల్ పెండులం మోషన్ ఈజ్ SHM. నెక్స్ట్ టైం పీరియడ్ కనుక్కోవాలా ఆసిలేటర్ ఈక్వేషన్ a is equals to minus omega square x. Take screenshot up to here. రైట్. సో ఇప్పుడు ఓకే సో ఇక్కడమ్మా సో SHM ఈక్వేషన్ తెలుసు మనకు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ కంపేర్ అప్పుడు ఒమేగా స్క్వేర్ జీ బై ఎల్ ఒమేగా రూట్ జీ బై ఎల్ ఒమేగా అంటే 2π బై టీ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π డైరెక్ట్ స్టెప్ 2π బై ఒమేగా 2π బై రూట్ జీ బై ఎల్ 2π రూట్ ఎల్ బై జీ. నేనైతే సింపుల్గా చేశాను బట్ ఇక్కడ వాడు లాంగ్ మెథడ్ బట్ ఏది రాసినా ఒకటే డోంట్ వరీ. సో ఇక్కడ నాన్న ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ జీ బై ఎల్ 2π బై టీ రాసా బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేసా టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π రూట్ ఎల్ బై జీ సింపుల్ వాడు ఇలా తీసుకున్నాడు అంతే ఎట్లయినా ఒకటే. నెక్స్ట్ సెకండ్స్ పెండులం ఏ పెండులం విత్ టైం పీరియడ్ 2 seconds is called సెకండ్స్ పెండులం. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది ఆసిలేషన్స్లో థర్డ్ క్వశ్చన్ 2 questions కంప్లీటెడ్ నాన్న ఆసిలేషన్ సెకండ్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ క్వశ్చన్ రైట్. ఇంకొక క్వశ్చన్ ఉంది అది అయిపోతే ఆసిలేషన్స్ అయిపోతే బట్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దీని కింద కంపల్సరీగా అటాచ్డ్ క్వశ్చన్ అటాచ్డ్ ప్రాబ్లమ్ ఇస్తాడు. సో కంపల్సరీ 6 marks అయితే 2 marks అది అందుకే థర్మోడైనమిక్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా పెట్టాను నాన్న. సో రెఫర్ దట్ వన్ ఓకే. సో షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నాన్న. థ్యాంక్ యూ.